హాయ్ అండి అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు హోమ్ మేడ్ పిజ్జా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చాలా టేస్టీగా, సాస్లు ఎక్కువ యూస్ చేయకుండా, ఓవెన్తో పని లేకుండా, ఈస్ట్తో పని లేకుండా హెల్తీగా పిజ్జాని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని ఒక బౌల్ గోధుమ పిండి, ఒక బౌల్ మైదా పిండిని వేసుకొని 1/2 టీ స్పూన్ పంచదార, 1/4 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ నిండుగా బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం బటర్ని కానీ లేదంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ వేసుకొని ఆ ఆయిల్ కూడా పిండిలో మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిజ్జా బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టే టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసి ఒక ముద్దలాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా హార్డ్గా కాకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాల్సి ఉంటుంది. తర్వాత చేతులకు అంటుకుంటుంటే కాస్తంత ఆయిల్ని వేసుకొని పైన మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఒక రౌండ్ లాగా చేసేసుకొని మూత పెట్టేసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత చూస్తే దీనిలో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మంచిగా ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి. దానివల్ల మనకి ఆ పిజ్జా బేస్ అనేది ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ లేదంటే ఫ్లోర్ మీద కానీ సాగదీస్తూ మసాజ్ చేస్తున్నట్టుగా పిండిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి పిజ్జా బేస్ అనేది అంత టేస్టీగా ఫ్లఫీగా వస్తుంది. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి ఇప్పుడు పైన పిండంతా కూడా సాఫ్ట్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. బాగా పిసకకుండా పైనే కలుపుకోవాలి. నేను తయారు చేసుకునేటువంటి పిండి 3 పిజ్జాలకు సరిపోతుంది. నేను ఇప్పుడు దాంట్లో ఒక పార్ట్ని తీసుకొని పైన స్మూత్ని చేసేసుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే స్మూత్గా అయ్యేటట్టుగా చేసుకొని ఫ్లోర్ మీద పిండిని వేసేసుకోవాలి. పొడి పిండిని వేసేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ చేతితోటే రౌండ్గా చేసేసుకొని తర్వాత చపాతీ కర్ర సహాయంతో కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ తోటి మంచి షేప్ వచ్చేటట్టుగా 4 వైపులా ప్రెస్ చేస్తూ ఉండాలి. ఈ పిండి ముద్ద మందంగా ఉండాలి. మనం పలుచగా తయారు చేసుకోకూడదు. మందంగానే ఉంచుకోవాలి. లేదు పలుచగా వస్తుంది అనుకుంటే కొంచెం సైజ్ తగ్గించుకోవాలి. లేదంటే మరి కాస్త పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న దాన్ని నేను ఈ ప్లేట్ మెజర్మెంట్ కోసం తయారు చేసుకున్నాను. మీరు ప్లేటు లేదంటే కేక్ తయారు చేసే గిన్నెనైనా సరే తీసుకోవచ్చు. దానికి బటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్న దాన్ని ప్లేట్లోకి వేసుకొని కొంచెం కార్నర్స్ అన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మందంగా ఉండాలి. వీటిని పలుచగా ఉంచుకోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ గిన్నెను కానీ వెడల్పాటి గిన్నెను కానీ పెట్టేసుకొని అడుగున ఇసుకను కానీ సాల్ట్ని కానీ వేసేసుకోవాలి. నేనైతే ఈ కుక్కర్కి పైన సరిపడేటట్టుగా మూతను సెలెక్ట్ చేసుకున్నాను. లేదు అంటే వెడల్పాటి గిన్నెలో ఇలా ఇసుక కానీ సాల్ట్ కానీ వేసి ఏదైనా స్టాండ్ పెట్టేసి డైరెక్ట్గా ప్లేట్నైనా పెట్టుకోవచ్చు. అది హీట్ అయ్యే లోపల ఇప్పుడు మనం టాపింగ్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుందాం. ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గ్యాప్స్ లాగా పెట్టేసుకోవాలి. హోల్స్ లాగా పెట్టేసుకుంటే మనం వేసుకునేవన్నీ కూడా చాలా చక్కగా కుక్ అవుతాయి. నేను ఇక్కడ పిజ్జా సాస్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టొమాటో కచపు టొమాటో సాస్ని వేసుకొని మొత్తం కూడా పిజ్జా బేస్ని అంతా కూడా కవర్ చేసేసేయాలి. హ్యాండ్స్తో అయితే చాలా ఈవెన్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. తర్వాత చీజ్ చిప్స్ని తీసుకుంటున్నాను. మొజరెల్లా అంటారు. ఆ చిప్స్ని కూడా వేసేసుకొని అవి కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎక్కువ యూస్ చేయడం లేదు. ఎక్కువ సాస్లను కూడా యూస్ చేయడం లేదు. ఒక్క సాస్ను మాత్రమే యూస్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకునేటువంటి వెజిటేబుల్స్ని పెట్టుకోవాలి. టొమాటో అయితే గుజ్జంతా తీసేసి పై లేయర్ని మాత్రమే క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికంలో ఏ కలర్ ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. రెడ్, ఎల్లో, గ్రీన్ ఇలా ఏవైనా సరే కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీనిలో మీకు పన్నీరు లేదంటే మష్రూమ్ ఇలా ఏవైనా కానీ పెట్టేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి
నేను ఇక్కడ కొంచెం ఒక పొడిని స్ప్రింకిల్ చేస్తున్నాను, చీజ్ గార్లిక్ అని చెప్పేసి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత కార్న్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ చీజ్ను కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు, చాలా తక్కువగానే యూస్ చేస్తున్నాను. అది హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు అరేంజ్ చేసుకునేటువంటి ప్లేట్ని పైన పెట్టేసి ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టేసి 40 to 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. నేను 35 మినిట్స్ తర్వాత తీసాను. చాలా చక్కగా బేక్ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత తీసేస్తే పర్ఫెక్ట్గా నాకు బేక్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ చాలా లిమిటెడ్గా వేసుకొని చేసుకున్నది. దానిపైన మిక్సర్ హెర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసేసుకొని లేకపోతే సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. నా దగ్గర రోలర్ లేదు, నేను నైఫ్తోనే ఇలా బ్రేక్ చేస్తున్నాను, పార్టీషన్స్గా చేస్తున్నాను. హోమ్ మేడ్ పిజ్జా రెడీ. చాలా హెల్తీగా తయారైపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా ఈజీగా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.